మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. ఆయన కూటమి ప్రభుత్వం విడిపోడు, ఆయనకి ఇదే మళ్ళీ అధికారం రావాలని ఆయనకి ఉంది మనసులో. చంద్రబాబు నాయుడు అయితేనే బాగా చేస్తున్నాయి, పవన్ కళ్యాణ్ కూడా మనసులో ఉంది. పవన్ వరకే మాట్లాడుకుంటే పవన్ పనితీరు ఎలా ఉంది? ఉప ముఖ్యమంత్రి బాగానే ఉంది, ముఖ్యమంత్రి బాగానే ఉంది. గిరిజన ప్రాంతంలో బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. రోడ్లు లేకపోతే రోడ్లు, పంపులు లేకపోతే పంపులు, ఏదైనా ఎమ్మెస్ అయితే ఇల్లు కానీ ఏదైనా పెట్టుకోమంటున్నా బాగానే చేస్తుండో. ఆయన వరకు 15 సంవత్సరాల సమయం అడుగుతున్నారు ఆయన కూటమికి ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్. 15 సంవత్సరాలు కంపల్సరీగా ఉంటుంది కూటమి ప్రభుత్వం. 20 సంవత్సరాలు ఉంటుంది నాకు తెలిసిన వరకు అయితే. 20 అది 20 సంవత్సరాలు అయితేనే మన రాష్ట్రం బాగుపడుద్ది. మరి నిన్న మనం చూస్తే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యలు పెరిగిపోతాయి. ఏం చెప్పేది? చెప్పడం. తెలంగాణ న్యాయం డిమాండ్ చేస్తున్నారు. చెప్పడం. చెప్పబోతే అడుగు పెట్టనివ్వరంట. అంత సీనే ఉండదు. ఆయన కొనేసి అడుగు పెట్టడానికి మంత్రి చెప్తున్నారు. మంత్రి చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పలేదు. ఏ చెప్పినా సరే పవన్ కళ్యాణ్ ని ఇంచు కూడా కదలేరు. బేషరతుగా క్షమాపణ చెప్తేనే చెప్పడం అంతే. చెప్పడం చెప్పే అవసరం ఆయనకి లేదు. ఆయన తప్పు చేయలేదు, చెప్పడం. చెప్పాలి అంటున్నారు కదా వాళ్ళు. చెప్పినా చెప్పడం, ఆయనకి చెప్పడం. సినిమాలు ఆపేస్తామంటారు. ఎందుకు ఆపడం? స్వయాన మంత్రి చెప్తున్నారు తెలంగాణ. ఏ మంత్రి చెప్పినా, ఏ చేసినా తెలంగాణ సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది, చూస్తూనే ఉంటారు జనం. ఏదో పుకారి కోసం చేయాలని చేస్తున్నారు తప్ప మధ్యాహ్నానికి ఆయన ఆగిపోతాడు అంటాడు. ఏముండదు. పేరు మొన్న ఆగిపోయిందిగా బందర్లో. ఆయన మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ అట్టా అయిపోతారు. కొల్లి రవీంద్ర మీద మళ్ళీ ఘోరంగా కోరిపోతారు. మళ్ళీ పవన్ గురించి మీ అభిప్రాయం ఒక్క మాటలో? పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తున్నా, వాడు ఉంటేనే బాగుంటుంది. అది. థ్యాంక్ యూ.